ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలమైందని, హిందుత్వం పేరుతో విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుక్తాపూర్లో 98 వసంతాలు పూర్తి చేసుకుని 99వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సిపిఐ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ మతోన్మాదంపై పోరాటాలు చేయాల్సింది పోయి హిందుత్వం పేరు మీద కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అందరూ కులమతాలకు అతీతంగా ప్రాణత్యాగాలు చేయడం వల్లే ఇవాళ మన స్వాతంత్ర ఫలాలు అనుభవించగలుగుతున్నామన్నారు. మత ఉన్మాదులకు గోరికట్టి సెక్యులర్ భారతదేశాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. దున్నేవారికి భూమి, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ సిపిఐ ఆధ్వర్యంలోనే సాధించడం జరిగిందని గుర్తు చేశారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలో రావడానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. అలాగే తాంసీ మండలంలో గొడ్కూరి శాఖ ఆధ్వర్యంలో పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం ముగింపు సభను పురస్కరించుకొని జెండాను పార్టీ సీనియర్ నేత చంద్రమౌళి ఆవిష్కరించారు. ఆనాడు 99 సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. నిర్బంధాలు, నిషేధాలు సిపిఐ పార్టీ మీద కనబడితే కాల్చివేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినప్పుడు అండమాన్ జైల్లో కానీ కనిపిస్తే కాల్చివేశారు. అనేక నరకయాతన చేసిన కమ్యూనిస్ట్ పార్టీ నేటికి 99 సంవత్సరాలు గడుపుకొని ముందుకు పోతా ఉంది. అంటే 99 సంవత్సరాలకు ఒక వృద్ధుడైతే మంచాలకి వెళ్ళలేడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలైనా ఎక్కడ అధికారం వచ్చినా రాకపోయినా ప్రజల పక్షాన దున్నేవానికి భూమి కావాలని, పని కల్పించాలని, యువకులు ఉద్యోగాలు కావాలని, గూడు నీడ కావాలని, పరిశ్రమలు కావాలని, కార్మికుల హక్కులు కావాలని, కార్మిక చట్టాలని కొరకు అనేక రకరకాలుగా ఉదయం లేచి నుండి ఇంటి స్థలం కావాలని ధర్నాలు చేయడం, జాగా కావాలా, ఇల్లు కావాలి, అనేక రకాల పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, పేద ప్రజల కనీస సౌకర్యాలు కావాలా, పని కల్పించాలా, పరిశ్రమలు కావాలని చెప్పి ఉదయంలోగానే ఎర్ర జెండా పట్టుకొని సిపిఐ శ్రేణులు, కార్యకర్తలు నిరంతరం పోరాడుతూ ఉన్నారు. ఇవాళ అధికారం రాకపోయినా సిపిఐ పార్టీ పోరాడుతున్నాయంటే